ఎలాంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఉన్నది, ఎలాంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది? ఇప్పుడు కౌంటింగ్ సెంటర్ దగ్గర 3 టైర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్ మేము చేస్తాము. 163 బెనిఫిట్స్ ఆర్డర్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఓన్లీ అథరైజ్డ్ పీపుల్ ఆర్ అలౌడ్ ఇన్సైడ్ కౌంటింగ్ సెంటర్. అది మన వాళ్ళు చెక్ చేసి లోపల పంపిస్తున్నారు. ఇది కాకుండా అదర్ 3 మున్సిపాలిటీస్ లో కూడా కౌంటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అక్కడ కూడా సఫిషియెంట్ పోలీస్ బందోబస్తు ఏర్పడడం జరిగింది. కార్పొరేషన్ ఏరియాలో పెద్ద టౌన్ కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్ సెన్సిటివ్ ఏరియాస్ లో పెట్రోలింగ్ పార్టీస్ అండ్ పికెట్స్ కూడా పెట్టడం జరిగింది. ఇలాంటి క్రౌడ్ టౌన్ లో క్రౌడ్ గ్యాదరింగ్ జరగకుండా మేము చూసుకుంటాము. ఇది ఎలక్షన్ రిజల్ట్ డిక్లేర్ అయిన తర్వాత కూడా విక్టరీ ర్యాలీస్ వే బ్యాండ్ వితౌట్ పర్మిషన్. ఈ రోజు ఎవరికి పర్మిషన్ మేము ఇవ్వట్లేము కాబట్టి నో విక్టరీ ర్యాలీస్ ఆర్ అలౌడ్. ఎవరైనా చేస్తే వాళ్ళ మీద కేసు చేస్తాం. హుజరాబాద్ జమ్మికుంటలో కొత్త సెన్సిటివ్ సిచ్యువేషన్ ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. అక్కడ టఫ్ ఫైట్ కనబడుతుంది. ఎక్కడైనా ఎన్నికలు అంటేనే చాలా ఛాలెంజ్ గా తీసుకుంటారు రాజకీయ పార్టీలు, వారి కార్యకర్తలంతా కూడా. మాబ్ కంట్రోల్ కి ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు? ఆల్రెడీ ఈవెన్ దో ఇష్యూడ్ 163 సెక్షన్. అక్కడ కూడా హుజూరాబాద్ లో కాలేజ్ లో, జమ్మిగుంట కాలేజ్ లో కౌంటింగ్ సెంటర్స్ ఉన్నాయి. అక్కడ కూడా సేమ్ 3 టైర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఉంటాయి. 100 మీటర్ లోపల ఓన్లీ ఆథరైజ్ పీపుల్ ఆర్ అలౌడ్. అక్కడ కూడా అడిషనల్ డీసీపీ అడ్మిన్ వెంకట్ గారు, డీసీపీ హుజూరాబాద్, దే ఆర్ ఇన్ఛార్జెస్. వాళ్ళు చూసుకుంటారు. ఇలాంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కోసం హ్యాండిల్ చేయడానికి అక్కడ సఫిషియెంట్ స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా పెట్టడం జరిగింది. మొత్తం మీద స్ట్రైకింగ్ ఫోర్స్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కఠినమైన చర్యలు తీసుకుంటాము, ఎలాంటి వయలేట్ చేసినా కానీ ఉపేక్షించేది లేదు. ఒక సెన్సిటివ్ సెంటర్ అయినటువంటి హుజూరాబాద్, జమ్మికుంట ప్రాంతాల్లో సైతం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసుకున్నాము. ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశాము. ఎవరు ఉల్లంఘించిన చర్యలు తప్పవు అని హెచ్చరిక జారీ చేస్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. విడిదిల్లి సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.